హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కామాక్షి డబ్బులు తెచ్చి ఇవ్వడంతో షాక్లో. ప్రభావతి ఆ డబ్బుల్ని మీనా వాళ్లకి ఇవ్వమని చెప్పిన సత్యం మీనాని తిడుతుంటే మీనాకి సపోర్ట్ చేస్తూ ఒక తండ్రులాగా అండగా ఉన్న సత్యం షాక్లో. రోహిణి మరియు ప్రభావతి. అసలిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక బాలు వాళ్లైతే ప్రభావతిని అంటుంటే అప్పుడే ఇక కామాక్షి అయితే ఇంటికి వస్తుంది. ఏంటత్తా దొంగ అనగానే నువ్వొచ్చావేంటి ఇంటికి అని ఇక బాలు అంటుంటే, అదేంట్రా దొంగ అంటున్నావేంటి? అదే మరి మేం మీ మీద మాట్లాడుకుంటుంటే కరెక్ట్గా దొంగ అనే టైంకి నువ్వు మా ఇంటికి వచ్చావు దొంగలాగా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఈ దొంగగోల ఏంట్రా బాబూ, ఆపురా బాబూ దొంగగోల అని ఇక కామాక్షి అంటుంటే, అబ్బా మీరాపండి, నువ్వెందుకొచ్చావు కామాక్షి ఇక్కడికి, చెప్పు కామాక్షి అని ప్రభావతి అడుగుతుంటే, అదేం లేదు వదినా, నేను డబ్బులు వేరే చోట పెట్టి మర్చిపోయాను. పప్పుల దాంట్లో పెట్టానేమో అనుకున్నాను ఫస్ట్. నువ్వివ్వగానే తీసుకెళ్లి అందులోనే పెట్టాను. ఆ తర్వాత తీసి లోపల పెట్టానని గుర్తొచ్చింది. అక్కడ కిచెన్లో ఉంటే ఎవరో ఒకళ్ళు తీసేస్తారేమో అని భయపడిపోయాను. అందుకని కబోర్డ్లో పెట్టానని తర్వాత గుర్తొచ్చింది. నన్ను క్షమించు వదినా, ఇదిగో కబోర్డ్లోనే ఉన్నాయి 2 లక్షలు అని చెప్పేసి ఇక కామాక్షి అయితే డబ్బులు తీసుకెళ్లి సత్యం చేతిలో పెడుతుంది. ఇక మిగతా వాళ్లందరూ, ఇంట్లో వాళ్లందరూ ఇక ప్రభావతిని చాలా కోపంగా చూస్తారు. కామాక్షిని కూడా చాలా కోపంగా చూస్తారు. ఏంటది తను చేసిన పని, పెట్టిన చోట మర్చిపోయారు సరే, ఇల్లంతా వెతకడం మానేసి ఇక ఎవరు వచ్చారు ఏంటి అన్నది ఏం తెలుసుకోకుండా డైరెక్ట్గా మీనా మీదే పడిపోయారు అందరూ కలిసి. పాపం మీనా ఎంత బాధపడిందో తెలుసా? దొంగ అనే ముద్ర దొంగతనం చెయ్యకుండా వేస్తే ఎంత బాధపడతారో వాళ్లకు మాత్రమే తెలుసు అనిక బాలు అంటుంటే, ఏరా ఇప్పుడిదేమో తక్కువ తిండా, వాళ్ల తమ్ముడు దొంగతనం చేసినవాడే కదా అని చెప్పేసీక ప్రభావతి అంటుంటే, అవునమ్మా, వాణ్ణొకసారి మీరు దొంగతనం చెయ్యకుండానే దొంగ అనే ముద్ర వేసినప్పుడు వాడు పట్ట క్షోభ, ఆ తర్వాత మీచేత వాడిచేత నిజంగానే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని దొంగతనం చేయించేలా చేసింది. అదే చెప్తున్నాను, మీనా కూడా ఇప్పుడు చాలా మంచిది. మీరు సడన్గా ఇప్పుడు మీనా మీద ఇలాంటి నింద వేశారు, దొంగతనం చెయ్యకుండానే చేసింది అని. నింద వేశాక అప్పుడు మీనా ఊరికే ఊరుకుంటుందా? మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది. అలాగే కాని మీనా మంచిది కాబట్టి తనేం మాట్లాడకుండా ఎప్పుడూ కూడా సైలెంట్గానే ఉంది. మీరు డబ్బులు ఎక్కడో పెట్టేశారు అని చెప్పిన తర్వాత కూడా మీనా కళ్లలోంచి నీళ్లు వచ్చినయే తప్ప మీనా చూశారా అత్తయ్య ఇప్పుడేమంటారు అని కాని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉందో చూశావా అనిక బాలు అంటుంటే, ప్రభావతి మాత్రం ముఖం వంకరగా పెట్టుకునేలా నించునుంటుంది. అవునురా, నన్ను క్షమించు అమ్మా మీనా, మీ అత్త చేసిన ఈ పనివల్ల నా మీద నా వల్ల నీకు తిట్లుపడ్డాయి. నన్ను క్షమించు అమ్మా మీనా అని చెప్పేసి ఇక కామాక్షి అడుగుతుంటే, కామాక్షి అని ప్రభావతి అంటుంది. ఊరుకో వదినా, నీకు సిగ్గు బుద్ధి అలాంటివేమీ లేకపోయుండొచ్చు, నాకు మాత్రం ఉంది. మీనా ఎప్పుడూ అలాంటి దొంగతనాలు చేయదని నాకు బాగా తెలుసని నీకు మొన్నే చెప్పాను నేను. అయినా నువ్వు నా మాట వినకుండా రూంలోకి వచ్చింది తనే దొంగతనం చేసి ఉంటుంది. కిచెన్ రూంలోకి కూడా వెళ్ళింది అని అది ఇది చెప్పి నువ్వే బ్రెయిన్లో అనేసుకుని అసలు ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా అనేది ఏమీ తెలుసుకోకుండా నువ్విలా చేస్తే ఎలాగా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఏంటి కామాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఆ రోజు మీనా ఒక్కతే వచ్చిందా చెప్పు వదినా, ఇంటికి చాలామంది వచ్చారు, వాళ్లందరిమీద నువ్వు డౌట్ పడకుండా మీనా మీద డౌట్ పడ్డావు ఎందుకు అనిక కామాక్షి అడుగుతుంటే, అవునవును, నేనున్నప్పుడు ఎవరూ రాలేదు, ఇదే ఒక్కతే వచ్చింది, టీ పెట్టింది, బట్టలు మడతపెట్టింది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. నేను నా డబ్బులు కూడా అలాగే కొట్టేసి పట్టుకెళ్ళిపోయిందేమో అనుకున్నాను అని ప్రభావతి అంటుంటే, అదే వదినా, నీతో వచ్చింది ఇదే బాధ. అదే ప్లేస్లో రోహిణియో శృతియో వచ్చుంటే నువ్విలా అనుమానపడదువా? లేదు కదా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, అయ్యో వాళ్లొస్తే వాళ్లమీద ఎందుకు అనుమానపడుతుంది అత్తా? మా అమ్మ అసలే లక్షావతికి లక్షలున్నోళ్లంటే చాలా ఇష్టం కదా. లక్షలున్నోళ్ళు ఇష్టమే, లక్షలు మింగినోడూ ఇష్టమే. పాపం కష్టపడి అన్నీ వండి పెట్టేవాళ్లు మాత్రమే వీళ్లకి నచ్చర్లే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అదంతా కాదురా, మీనా దొంగతనం చెయ్యలేదు. ఆ డబ్బులక్కడ పెట్టి మర్చిపోయాన్నేను, అది నా తప్పే, నన్ను క్షమించమ్మ మీనా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. సరే కాని అత్త, అసలు డబ్బులెలా పోయినాయంటావు అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, అరే వెర్రి బాగోళ్లాడా, డబ్బులు పోయడమేంట్రా, ఇదిగో కబోర్డ్లో ఉన్నాయని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. ఓహో అదేనా చెప్తున్నావు, సరే సరే,
చెవటోడు ముందు శంఖమూదినా ఇలాగే ఉన్నట్టు ఉంటుందేమో. వీడికింత ఇప్పటిదాకా మొత్తం కథ చెప్తూనే ఉన్నాము. అయినా వీడు మళ్ళీ ఫస్ట్ కానించి అడుగుతున్నాడు. అంటే వీడి ఎంత గొప్పవాడో, వీడి బ్రెయిన్ ఎంత మంచిదో. ఇంకో లక్షావతి, వీణ్ణి నమ్ముకుని ఇంట్లోనుంచి బయటికి వెళ్ళిపోయావు కాక. కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టడు వీడు. జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఛీ అని చెప్పేసి ఇక మనోజ్నైతే చూసి అంటుంది ప్రభావతి. ఇంకా మనోజ్ అయితే ముఖం తిప్పుకుని అటుపక్క చూస్తూ ఉంటాడు. సర్లే, ఇవి వచ్చిన పనే ఇచ్చేసి డబ్బులిచ్చేసి వెళ్ళిపోతే బాగును. మళ్ళీ పొరపాటున్న నా పేరుగాని బయటికి చెప్పిందంటే అయిపోదు నా పని. ఆ రోజు ఎవరు వచ్చారు అని గట్ట అడిగితే నా పని అయిపోతుందా? నీకా మనసులో అయితే అనుకుంటుంది. రోహిణి, ఇదిగోండన్నయ్య, డబ్బులు తీసుకోండి, ఇంక నేను వెళ్ళవస్తాను అని కామాక్షి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అరే బాలు, డబ్బులు తీసుకోరా అని చెప్పేసి ఇక ఆ డబ్బులైతే బాలుకిస్తాడు సత్యం. లేదు నాన్న, అమ్మనే ఇమ్మను అని ఇక మాలు అడిగేసరికి ప్రభావతి అయితే డబ్బులు తీసుకువెళ్లి బాలు చేతిలో పెడుతుంది. తీసుకో, సంతోషంగా పండగ చేసుకో. ఆ డబ్బుల కోసమే కదా ఇప్పటిదాకా కొట్టుకుని చచ్చారు మీరు. తీసుకుని వెళ్ళి మీ అప్పులు తీర్చుకోండి అని ఇక ప్రభావతి అంటుంటే, ఏంటి నాటకాలాడుతున్నావ్? ఇంకా ఇవ్వాల్సినవి 3 లక్షలున్నాయి అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఇదిగో 3 లక్షలు తీసుకోండి అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనోజు చేత ప్రభావతికైతే ఇప్పిస్తుంది. ఈ ప్రభావతి ఇక 3 లక్షలు తీసుకువెళ్ళి వాళ్లకైతే ఇచ్చేస్తుంది. ఏవండి, చూశారు కదా, నా పెద్ద కొడుకు నాకు సహాయం చేశాడు డబ్బుల విషయంలో. నేను వాడికి మొత్తం డబ్బులన్నీ కట్టేశాను. ఇంక మీరు నన్ను ఏమనడానికి లేదు. ఈ పూలమ్ముకునేది, ఈ కార్ నడుపుకునేవాడు బాగా ఎక్కువైపోయింది. వీళ్ళిద్దరికీ డబ్బులొచ్చాయి కదా, 5 లక్షలు. పండగ చేసుకొని ఏదో ఒకటి చేసుకోండి, నాకెందుకు? మీ తమ్ముడు బయటికొచ్చాడు కదా, సంతోషించండి అని ఇక ప్రభావతి అంటుంటే, ప్రభా, ఇంక ఆపుతావా? అసలు నిన్ను ఏమనాలో కూడా నాకర్థం కావట్లేదు. మీనా, నువ్వు పాపం తన దొంగతనం నేరం చేయకముందే సైలెంట్గా ఉంది. దొంగతనం చేశారు అని అన్నప్పుడు కూడా నేను కాదత్తయ్యా అని ఎంత చెప్తున్నా నువ్వు తన మాట వినలేదు. తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే మీ అందరూ వద్దన్నారు, తననే నిందించారు. కాని తను మాత్రం ధైర్యంగా మీతోనే ఇంట్లో మీ అందరికీ వండి పెడుతూ కూడా ఈ ఇంట్లోనే అలానే ఉంది. దొంగ అంటున్నాను. సరే, పాపం తన మనస్వానికి, తన మనసులో ఎంత బాధపడిందో మీకేమన్నా అర్థమైందా? మీకర్థమవ్వదు. ఇప్పుడు ఒకవేళ ఆ రోజు మీనాగాని వెళ్లకుండా రోహిణిగాని శృతిగాని ఆ ఇంటికి వెళ్ళంటే నువ్వు ఇలాగే అనుమానించేదానివా ప్రభావతి? లేదు కదా. అప్పుడు మీనాని మాత్రమే ఎందుకు అవమానిస్తున్నావ్? ఎందుకు డబ్బులేని అమ్మాయినా చులకనగా చూస్తున్నావా అని చెప్పేసీక సత్యం అడిగేసరికి ప్రభావతి ఏదో అలా చూస్తూ ఉండిపోతుంది. నీకు మాటలు రావు ప్రభా, ఎందుకంటే తనలా చెయ్యదని నీకు కూడా తెలుసు. కాని ఏదో తన మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి. నీకు ఇష్టం లేకుండానే ఇంటికోడలైపోయింది కాబట్టి. నీకు కుళ్ళు. తను వంట బాగా చేస్తుంది, అందరితోనూ బాగుంటుంది. అలాగే ఎక్కడ ఎవరితో ఉండాలో కూడా బాగా తెలుసు తనకి. అందుకనే నీకు ఈ కుళ్ళి. అందరూ తనని మెచ్చుకుంటారని, నీకు తను ఎలాగూ ఇష్టముండదు కాబట్టి, అందరూ మెచ్చుకుంటే నీకు ఇష్టముండదు, ఇంకా పెరిగిపోద్ది కాబట్టి అని చెప్పేసిక సత్యం అంటాడు. ఏమా శృతి, ఇప్పుడు నీమీద ఎవరన్నా ఇలాంటి అబద్ధపు నింద మోపి తరువాత నువ్వు నిజంగానే తీయలేదు అని తలిస్తే నువ్వు ఊరుకుంటావమ్మా? లేదు అంకుల్, నేనెందుకు ఊరుకుంటాను? వాళ్ల అంతు చూసేదాకా ఊరుకోను కూడా ఊరుకోను అని చెప్పేసిక శృతి అంటుంది. ఏమ్మా రోహిణి, నువ్వు ఊరుకుంటావా? ఎవరన్నా మీమీద నిందవేసినప్పుడు, అలా దొంగతనం నిందవేసినప్పుడు, నువ్వు చెయ్యలేదని బయటపడినప్పుడు నువ్వు కాని ఊరుకుంటావా? లేదు మావయ్య, నేను కూడా ఊరుకోను అని రోహిణి అంటుంది. చూసావా, ఇద్దరికిద్దరూ ఊరుకోనని చెప్తున్నారు. కాని మీనా ఎంత సైలెంట్గా ఓపిక్గా ఉంది. అది తనను మెచ్చుకోవాల్సిన విషయం. ఇది కుటుంబ గౌరవం గురించి ఆలోచించి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇదిగో ప్రభావతి, ఇంకొక్కసారి ఏదన్నా మాట అనే ముందు ఆలోచించాను, అర్థమైందా? ఇంకొక్కసారి నీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీనా, నేను, బాలు ముగ్గురం బయటికి వెళ్ళిపోతాము. నీ కొడుకులతో నీకు ఇష్టమైన కోడలతోటి నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉందుగాని, సరేనా? మేం ముగ్గురం బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం. మీనాకి నీలాంటి పోరు అవసరం లేదు. అలాగే వాడికి ఏం బాధ ఉండదు. వాళ్ల నాన్నని చూసుకోవడానికి వాడికి ఏమీ పెద్ద లెక్క కాదులే అని సత్యం అంటుంటే, అయ్యో నాన్న, నిన్ను చూసుకోవడానికేంటి? నేను బ్రహ్మాండంగా రాజులా చూసుకుంటాను. నిన్ను చూసుకోవడానికి నాకేంటి నాన్న నొప్పి? నువ్విప్పుడొచ్చేస్తానన్నా సరే నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను నాన్నా అనిక బాలు అంటాడు. ఒరేరేరే, ఈ వయసులో మమ్మల్ని వేరు చేద్దామని చూస్తున్నావా నువ్వు అనిక ప్రభావతి అంటుంటే, వాడేమి వేరు చేయట్లేదు. కొడుగ్గా వాడు తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో బయటికి చెప్పుకుంటున్నాడు. ఒకరోజు నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు ప్రశాంతంగా నాకు 3 పూట్ల అన్నం పెడతాడు. నాకు వాడిమీద నమ్మకముంది.
3 పూట్లా అద్భుతంగా వండిపెట్టే కూడలుంది. అంతకు మించి ఈ వయసులో ఇంక నాకేం కావాలి? వెళ్ళిపోతాను వాళ్లతోనే. ఇంకొకసారి గాని నువ్వు కాని మీనా మీద నింద వేశావంటే నేను మీనా తండ్రి స్థానంలో ఉండే మాట్లాడుతున్నాను. మీనాకి తండ్రి లేడని చెప్పేసి నేను ఆయన స్థానంలో నించుని మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. మీనా చాలా మంచి అమ్మాయి. ఇంకొకసారి గాని ఇలాంటి నిందలు వేయకు ప్రభా అని చెప్పేసి ఇక సత్యమైతే మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతోటి ఇక మీనా అయితే అక్కడ నించునై మావయ్యా అని చెప్పేసిక ఏడుస్తూ దండం పెట్టి కాలికి దండం పెట్టబోతుంటే అయ్యయ్యో అమ్మా మీనా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకమ్మా. నేను నీకు సపోర్ట్గా మాట్లాడనంటే కారణం మీ నాన్న నిన్ను పెంచిన పెంపకమమ్మా. మీ నాన్నగారు నన్ను చాలా బాగా పెంచారు. నువ్వు కూడా అంతే పద్ధతిగా చాలా బాగా పెరిగావు. ఏ టైంలో ఎలా ఉండాలో, ఏ టైంలో ఎవరిని ఏమీ అనకూడదో నీకు బాగా తెలుసమ్మా. ఇప్పటికిది నిజం తెలిసింది కదా, నువ్వు దొంగతనం చేయలేదని అందరికీ తెలిసిపోయింది. ఇంకంతకు మించి ఇంకేం కావాలి? అందుకని ఇంకొకసారి ఇలాంటి నింద వేసినప్పుడు మీ అత్తయ్యని ఆలోచించి మాట్లాడమని చెప్పాను. అనిక సత్యం అనేసి జాగ్రత్తగా ఉండండి. అనిక లోపలికైతే వెళ్ళిపోతాడు. ప్రభావతి మాత్రం అలాగ చూస్తూ ఉంటుంది మీనాని. మీనా పద మనం లోపలికి వెళ్దామని ఇక మీనానైతే తీసుకుని వెళ్ళిపోతాడు పక్కకి. బాలు అయితే ఇక ఎవరి రూంలోకి వాళ్లైతే వెళ్ళిపోతారు. ఇక ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, అప్పు ఎంత ఉందో, ఎంత దాచిపెట్టాలో అవన్నీ లెక్కేలు వేసుకుంటారు. ఇక బాలు మీనా అయితే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఏంటిది ఇప్పుడేం చెయ్యాలి? సరే ఇదిగో మీనా, నువ్వు కూడా అప్పు చేశావు కదా, ఇది తీసుకెళ్లి ముందు వాళ్ళకి కట్టే అని చెప్పేసి ఇక వాళ్ళు డబ్బులిస్తుంటే, ఏవండి ఏమీ వద్దు నాకు, అంతా మీ దగ్గరే ఉంచి ముందు మీ కారు విడిపించండి. మీ కారు బయటకొచ్చాక హ్యాపీగా అప్పుడు మిగతా పనులు చూసుకుందాం మనం. మీ కారే కదా మనకి అన్నం పెట్టేది, దాన్నెలా వదిలేస్తారు? ముందు ఆ కారు మొత్తం ఈ ఆమెయి కట్టేసి అప్పు మొత్తం కట్టేసి వచ్చేయండి. ఆ కారు తీసుకొచ్చేయండి, సరిపోతుంది అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతోటి, సరే మీనా, నువ్వు నీకోసం ఎప్పుడూ ఏమీ అడగవు. ఎందుకు మీనా? లేదండి, నాకలా అలవాటు లేదు. ముందు మనం కష్టపడి దేనిమీదైతే ఆధారపడి బతుకుతున్నామో అవి ఏ అప్పుల్లోనూ ఉండకూడదు. అదొక్కతే నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు కారు వినిపించాక ఆ కారు మీద వచ్చే సంపదంతో మనం మళ్ళీ ప్రశాంతంగా ఉండొచ్చు. అంతేనండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే మీనా, ఇదిగో ఈ డబ్బులు మిగిలాయి, నీకేమైనా కావాలంటే తీసుకో, నేను ఈ డిబ్బీలో వేస్తున్నాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే అండి అని చెప్పేసి ఇక మీనా అయితే పక్కకి వెళ్తుంది. పాలు తీసుకురావడానికి వెళ్తుంది. బాలు ఇక డబ్బులన్నీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ప్రభావతి అయితే డాన్స్ క్లాస్కి వెళ్తుంది. ఏంటి ప్రభా, నువ్వేం చేశావు అని కామాక్షి అడుగుతుంటే, నేనేం చేశాను, మొత్తం చేసింది నువ్వే. సిగ్గు లేకుండా కిచెన్లో పెట్టాను డబ్బులు అని చెప్పేసి తీసుకెళ్లి బెడ్రూంలో పెట్టుకుని లేవు లేవు అని ఇంత అదంతం చేసేలా చేసి ఇప్పుడు ఆ డబ్బులు నాకసలెలా వచ్చాయో కూడా మొత్తం నిజం చెప్పేశావు. ఏంటి కామాక్షి, నువ్వు ఇలా చేశావు, మళ్ళీ నన్నంటావేంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నిన్ను కాక ఇంకెవర్ననాలి? అసలు డబ్బులు తీసుకునేది తప్పు. ఆ డబ్బులు ఆ రోజు తీసుకోకుండా ఉండి ఉంటే ఇవాళ ఇంత పెండ జరిగేదా? చెండాలంగా ఎప్పుడు చూసినా మీ ఇంట్లో ఏదో ఒక రాదంతం జరిగేదాకా ఊరుకోవే. అది కూడా నీ వల్లే, నీ పెద్ద కొడుకు వల్లనే అవుతుంది. ఇంక ఎవరి వల్ల కాదు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, నువ్వు అస్తమాను నా పెద్ద కొడుకు మీద, నా మీద పడకు. సరేలే, మొత్తం నిజం కక్కి చచ్చావు కదా, ఇంక నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆవిడగాని చీరల కోసం వస్తే ఇంకొద్దని చెప్పేయా అని చెప్పేసి ప్రభావతి అంటుంది కామాక్షితోటి. సరేలే చెప్తాన్లే, వెళ్ళి పిల్లలకి డాన్స్ నేర్పించు అని ఇక కామాక్షి చెప్పడంతోటి ఇక ప్రభావతి అయితే వెళ్ళి డాన్స్ క్లాస్లో ఇక పిల్లలకి డాన్స్ నేర్పుతూ ఉంటుంది. ఇక బాలు అయితే వచ్చిన డబ్బులతోటి ఆ డబ్బులైతే ఇక ఈఎంఏ వాళ్లందరికీ కట్టేసి కార్నైతే విడిపించుకుని తెచ్చుకుంటాడు. థ్యాంక్యూ సో మచ్ అన్నా, థ్యాంక్యూ సో మచ్ అని చెప్పేసి ఇక కార్ తీసుకునైతే ముందు పార్వతమ్మ వాళ్ళింటికి అయితే వెళ్తాడు. ఇదేంటిది, ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరూ ఉండడం లేదా అని చెప్పేసి ఇక పక్కింటి వాళ్ళని అడిగేసరికి, ఏవండి ఇక్కడ వీళ్ళుండట్లేదా? లేదు బాబూ, వీళ్ళు ఖాళీ చేసి అప్పుడే 2 నెలలవుతుంది అని చెప్పేసి ఇక పక్కింటివాడు చెప్పేసరికి, ఏంటి 2 నెలలవుతుందా? ఇంట్లో ఎవరూ ఉండడం లేదా? సరేనండి, నేను తెలుసుకుంటాన్లే, వీళ్ళెక్కడికి వెళ్లారా అని చెప్పేసి ఇక బాలు అనేసరికి, సరే బాబూ అని అక్కడ్నించి వెళ్ళిపోతుంది కావడైతే. ఇంకా ఇంకో పక్క విద్యా వాళ్ళింట్లో అయితే రోహిణి, పార్వతి, చింటూ వీళ్లందరూ అయితే ఇంకా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక బాలు ఫోన్ చేయడంతోటి పార్వతమ్మకైతే ఫోనొస్తుంది. ఏ బాలు చేస్తున్నాడే, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇక పార్వతమ్మ అడిగేసరికి, బాలు ఎందుకు చేస్తున్నాడు, ఆల్రెడీ లాస్ట్ టైం గొడవైన కానుంచి మాట్లాడుకోవట్లేదు కదా, మళ్ళీ ఇప్పుడెందుకని సడన్గా చేస్తున్నాడు? సర్లే, ఏం చేస్తామమ్మా, నువ్వు లిఫ్ట్ చేయకు అని ఇంక రోహిణి చెప్పడంతోటి, బాగోదు రోహిణి లిఫ్ట్ చేయకపోతే, చేస్తానుండు లిఫ్ట్,
లిఫ్ట్ చేస్తానుండు అని ఇక ఫోనైతే లిఫ్ట్ చేస్తుంది పార్వతమ్మ. హలో అమ్మా, ఎక్కడున్నారమ్మా? నేను మీ ఇంటికి వచ్చాను. మీ పక్కింటి వాళ్ళడిగితే మీరు లేరని చెప్తున్నారేంటి? ఎక్కడున్నారో చెప్పండమ్మా అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, మేమెప్పుడో ఖాళీ చేసేశాం బాలు ఆ ఇల్లు. అప్పుడే 2 నెలలో నెల పైగా అవుతుంది. మేమే ఖాళీ చేసేశాము. చింటూకి వేరే చోట ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్. చదువుకోవడానికి స్కూల్ ఫీజు కూడా తక్కువ. అంటే ఇక అక్కడే ఉండడం ఎందుకని ఇలా బయటికి వేరే ఊరు వచ్చేశాము. నీకా? పార్వతమ్మ అంటుంటే, అవునా, మిమ్మల్ని చూడాలనుందమ్మా, చాలా రోజులైనా. చింటూని చూసి చింటూని కూడా చూడాలనుంది. మీ అడ్రస్ చెప్పండి, నేనే మీ ఇంటికి వస్తాను అని బాలు అడుగుతుంటే, లేదు బాలు, అడ్రస్ అది నేను చెప్పలేను అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే, ఎందుకు చెప్పలేరమ్మా, ఏమైంది? లేదు, నా కూతురు ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. నా కూతురు గురించి తెలుసు కదా నీకు. వాళ్ల పిల్లోణ్ణి ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు. అసలుకే మీరు ప్రేమగా వాణ్ణి చూడడానికి వస్తున్నారు కాబట్టి మా కూతురు అసలు ఒప్పుకోదు. అందుకే ఇల్లు మారినా ఎవరికీ అడ్రస్ చెప్పొద్దని చెప్పింది. ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు బాబు అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తుంది పార్వతమ్మ. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఇంతకుముందు అసలు ఇలా ఉండేవారు కాదు కదా. ఎవరో కావాలని నన్ను బెదిరించడమో అమ్మతో మాట్లాడుకోవడమో చేస్తున్నారు. అది ఎవరో తెలుసుకుంటాను అనిక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క రోహిణి అయితే, ఏ అమ్మా, బాగా మాట్లాడావు, చాలా బాగా మాట్లాడావు. ఇలా తిరితే కాని వాళ్లు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయకుండా ఉంటాడు అనిక రోహిణి అంటుంటే, ఏంటి రోహిణి, నీకు ఆటలుగా ఉందా? పాప మా పిల్లోణ్ణి నేను తిరితే నువ్వు హ్యాపీగా ఉన్నావా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అడుగుతుంటే, మరి ఏం చేయమంటావమ్మా, నువ్వు అలా తిట్టినట్టు మాట్లాడకపోతే ఆయన మళ్ళీ కాల్ చేస్తానే ఉంటాడు. నువ్వు మెత్తగా చెప్పేదాన్ని సమాధానం చెప్తున్నావు కదా, మళ్ళీ అలాగే చెప్తావేమో అనుకుని అలాగే చేస్తాడు. ఒకసారి గట్టిగా అర్చామంటే ఇక రెండోసారి రావడం మానేస్తారమ్మా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే పార్వతమ్మతోటి, ఏమో నువ్వు నీ వేషాలు నాకేం అర్థమవ్వట్లేదు. బాలు మీనాకి చింటూని చూడాలనుందంట, నన్ను చూడాలనుందంట. అంత మనిషి వ్యక్తులని పెట్టుకుని మనమిలా చేయడం నాకు అసలు నచ్చలేదని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే, అమ్మా, ఆల్రెడీ ఇది ఎప్పుడో జరిగిపోయిందే. ఇంక నువ్వు మళ్ళీ కొత్తగా ఇవన్నీ లాక్కకు. బాలు మాట్లాడినా మాట్లాడకపోయినా మనకొచ్చేది పోయేది ఏమీ లేదు. కాని నువ్వింకేమీ ఆలోచించుకు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరే, నువ్విక్కడే ఉండు, మేమడ్మిషన్లో జాయిన్ చేసి వస్తాం పిల్లోణ్ణి అని చెప్పేసి ఇక విద్య, రోహిణి అయితే చింటూని తీసుకొని కొత్త స్కూల్కైతే వెళ్తారు. ఇక ఇంకో పక్క సత్యమైతే ఖాళీగా ఉంటున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇక స్కూల్కైతే వెళ్తాడు. సత్యమైతే స్కూల్కి వెళ్ళి, సార్, మీ దగ్గరేమైనా వేకెన్సీ ఉన్నాయా? నేను పాఠాలు చెప్పగలను అని చెప్పేసి ఇక సత్యమైతే ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చెప్పచ్చు, చాలా ఉన్నాయి క్లాసెస్. మీ వయసులాంటి వాళ్ళనే మేము కొంచెం ఫాస్ట్గానే నేర్పుతారు, బాగా వాళ్ళకి అర్థమై చెప్తారు అని చెప్పేసి వెతుకుతున్నాం. థ్యాంక్ గాడ్ మీరే బాగానే వచ్చారే అని చెప్పేసి ఇక ప్రిన్సిపల్ అంటుంటే ఇక సత్యం మరియు ప్రిన్సిపల్ అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే విద్య, రోహిణి మరియు చింటూ అయితే ఆటో దిగి నడుచుకుంటూ వస్తారు. ఏంటి, మీ అత్తయ్యగారి దగ్గర జస్ట్ అలా మిస్ అయిపోయినట్టున్నావు. లేకపోతే కామాక్షి ఆంటీకి తెలిసి ఆ ఆంటీ మళ్ళీ అత్తయ్యకి చెప్పేలోపలే నేను మొత్తం ఇవన్నీ చేసేయాలి అనుకున్నాను. ఎలాగైతే ఏముంది, కామాక్షి ఆంటీని వాడుకొని నా పని మొత్తం ముగించుకున్నాను. లేదంటే ఆ దొంగతనం చేసింది నేనే అని పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు నేనింకా ఇదంతా చేయకుండా ఏం చేస్తాను చెప్పు, వేస్ట్ కదా. మా అత్తయ్య కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంది. కాబట్టే నేను ఇంత రిస్క్ చేసి ఇంక ఎవరి డబ్బులు వాళ్ళకివ్వాల్సి వచ్చిందిలే విద్య. ఇంక వదిలే ఆ టాపిక్, తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు అని రోహిణి అంటుంది. సర్లే, ఇంకేం చేస్తాము, మీ అత్తయ్య అసలుకి గీయాలి. ఒక్కసారిగాని ఒక చిన్న నిజం తెలిసినా నీ పని ఇంకా అంతే, అవుట్, మొత్తానికి అవుటే అని చెప్పేసి ఇక విద్య అంటుంది. అబ్బా, ఊరికే భయపెట్టి చంపకే బాబు, నా ప్రాణం చేసుకునిస్తావు. కొంచెం ప్రశాంతంగా వీణ్ణి ముందు స్కూల్లో అడ్మిట్ చెయ్యాలి. పద అని చెప్పేసి ఇక సత్యం వచ్చిన స్కూల్కైతే రోహిణి, చింటూ, విద్య కూడా వస్తారు. ఇక సత్యం లోపల మాట్లాడుతుంటే అప్పుడే రోహిణి కూడా లోపలికొచ్చి ఇక యూకేజీ, ఎల్కేజీ స్కూల్స్ ఎక్కడా అని అడిగి ఇక లోపలికి తీసుకెళ్ళిపోతుంది రోహిణి. ఇక రోహిణి రావడమైతే సత్యం చూడడు. ఇక రోహిణి కూడా సత్యం ఒక్కడే ఉన్నాడని గుర్తుపట్టకుండా ఆ స్కూల్లో అయితే ఇక చింటని జాయిన్ చేసేసి వెనకాతలకైతే వెళ్ళిపోతుంది. ఇక
రోహిణి ఇంటికి వెళ్ళిపోయాక ఏంటి రోహిణి ఇదంతా, ఏం జరుగుతుందో అసలు నాకర్థం కావట్లేదు అనిక మనోజ్ అడుగుతుంటే, ఏమైంది మనోజ్, దేని గురించి అడుగుతున్నావు అని రోహిణి అడుగుతుంది. ఇంక దేని గురించి అడుగుతాను, నువ్వు పారానించి రావడానికి ఇంతసేపు తీసుకున్నావా అని ఇక మనోజ్ అడుగుతుంటే, అవును మనోజ్, కొంచెం ట్రాఫిక్ ఎక్కువుంది, అందుకే లేటయింది, చెప్పు ఏమైంది అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, ఏమీ లేదు, అసలు డబ్బులు పోయిని అని ఫస్ట్ వీళ్ళనడమేంటి, ఆ తర్వాత డబ్బులు దొరికాయి, అక్కడ కాదు వేరే చోటు దొరికాయి, అక్కడ పెట్టానా లేదా అనేది అత్తు కూడా గుర్తులేట్ చేయడమేంటి, నాకేమేమీ నమ్ముద్ది కావట్లేదు, కావాలని అత్తతో ఏమైనా నాటకాలాడించారా, బాలు మీనా అత్త అంటే వీళ్ళ క్లోజ్ కదా అని ఆలోచిస్తున్నానంటే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, వా మనోజ్ వా, నీ బుర్ర ఎంత తెలివైందో నాకివ్వాలే బాగా అర్థమైంది, సర్లే కాని వెళ్ళి పడుకో, నిద్రమతిలో కనీసం ఎలా ఉన్నావో చూసుకో, ఒకసారి వెళ్ళి పడుకో అని ఇక రోహిణి అయితే మనోజ్ని పడుకోమంటే ఇక మనోజైతే వెళ్ళి బెడ్డెక్కేసి పడుకుంటాడు. అమ్మయ్యా, ఇవాల్టికి గండం గట్టెక్కింది, ఎలాగైతే కాని గండం బానే గట్టెక్కింది, నెక్స్ట్ దొరకపోకుండా ఉంటే చాలు దేవుడా, నువ్వే కాపాడాలి అనిక రోహిణి అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది మనస్సులో. మీనా బాలు మాత్రం పడుకోకుండా, ఏవండి, అప్పటిదాకా దొరకలేని డబ్బులు సడన్గా అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాము అని అది ఇది అన్నవాళ్లకి దొరక్కుండా ఇప్పటికిప్పుడు ఆ 2 లక్షలు కామాక్షి పిన్నిగారికి కనపడ్డమేంటి, అవి డబ్బులు పట్టుకొని ఇక్కడిదాకా రావడమేంటి, నాకసలేం అర్థం కావట్లేదండి అని ఇక మీనా అంటుంటే, నాకది అర్థం కావట్లేదు మీనా, చెప్తాను, మీరందరూ కలిసి ఏదో నాటకాలాడుతున్నారు, మొత్తం బయట పెడతాను అని ఇక బాలు అయితే మీనాతో అంటాడు. ఏమనండి, నన్ను దొంగ అన్నప్పుడు కలిసి నేను రోహిణి మొహంలో టెన్షన్ చాలా చూశాను, ఎన్నిసార్లు తనని ఇలా ఇబ్బంది పెడదామని ట్రై చేశారు, తను అన్నిసార్లు ఇబ్బంది పడుతూనే ఉంది.